హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ట్రైట్రీ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. మనము డేటా సైన్స్ సెషన్స్ చూస్తున్నాం. సో లాస్ట్ సెషన్లో మనం ఏం చూసామంటే కలెక్టింగ్ డేటా పార్ట్ 1 చూసాం. అందులో ఏం చూసుకున్నామంటే ఫస్ట్ స్మాల్ ఫైల్స్, స్మాల్ లిస్ట్, డిక్షనరీస్ నుండి ఎలాగైతే డేటా వ్యూ చేయొచ్చో, రీడ్ చేయొచ్చో చూసాం. తర్వాత లిస్ట్ కాంప్రిహెన్షన్స్ని యూజ్ చేసి మీడియం సైజ్ ఫైల్ని ఎలా రీడ్ చేయొచ్చో చూసాం. ఆ తర్వాత జనరేటర్స్ యూజ్ చేసాం. తర్వాత డేటా సెట్ ఒకవేళ పెద్దదనుకోండి, బిగ్ సైజ్ డేటా సెట్ని చంక్స్ రూపంలో స్మాల్ డేటాని ఎలా రీడ్ చేయొచ్చు చూసాం. సో ఈరోజు మనం హౌ టు ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఫైల్స్ అనేది చూద్దాం. ఇది చాలా చిన్న సెషన్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్లో హౌ టు కలెక్ట్ డేటా ఫ్రమ్ ఇంటర్నెట్, దట్ ఈస్ ఫ్రమ్ వేరియస్ డేటా బేసెస్, వేరియస్ ఏపీఐస్, వెబ్సైట్స్ ఎట్సెట్రా, అది చూద్దాం అనమాట. ఈరోజు మాత్రం ఇంపోర్టింగ్ డేటా ఫ్రమ్ ఫైల్స్ చూద్దాం. ఈరోజు ఈ ఫైల్స్ చూసేటప్పుడు మనం బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఒకటి ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి, రెండవది ఫ్లాట్ ఫైల్స్ అంటాం. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్లో ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్స్లో డేటా ఎలా ఉంటుందంటే ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మేట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాసేజెస్ రూపంలో, ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్స్ రూపంలో, ఫర్ సపోజ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ రిగార్డింగ్ ఎనీథింగ్ అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు వికీలో నుండి, వికీపీడియా నుండి మనం ఏదైనా డేటా తీసుకొని టెక్స్ట్ ఫార్మేట్లో కనుక నోట్ ప్యాడ్ మీద ఉంచామనుకోండి, సో ఇట్ లుక్స్ లైక్ ఏ పారాగ్రాఫ్. ఆ టెక్స్ట్ ఫార్మేట్ ఉన్న ఫైల్ని ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మేట్లో ఎలా రీడ్ చేయాలో చూద్దాం. సెకండ్లీ మనం ఏం చూస్తామంటే ఫ్లాట్ ఫైల్స్. ఫ్లాట్ ఫైల్స్ అంటే ఏంటంటే అవి వేరియస్ ఫార్మేట్లో ఉంటాయి. నాట్ ఓన్లీ టెక్స్ట్, దే హ్యావ్ క్యారెక్టర్స్ ఎట్సెట్రా అండ్ ఎట్సెట్రా. అదర్ ఫార్మాట్స్లో ఉంటాయి, మేబీ టేబులర్ ఫార్మాట్స్లో కూడా డేటా ఉంటుంది. అది ఎలా రీడ్ చేస్తామో చూద్దాం. ఫ్లాట్ ఫైల్స్ వేరియస్ రకాలు అనమాట. డాట్ సిఎస్వి ఫైల్స్ ఉంటాయి, డాట్ ఎక్సెల్ ఫార్మాట్ ఉంటుంది, డాట్ స్టాటా ఫార్మాట్ ఉంటుంది. ఈరోజు మాత్రం మనం హౌ టు రీడ్ డాట్ సిఎస్వి అండ్ డాట్ ఎక్సెల్ ఫైల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ని మనం రీడ్ చేద్దాం, ఓకేనా? సో ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ని రీడ్ చేయాలంటే దానికి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సింప్లీ ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ అనే ఫంక్షన్ యూస్ చేసి చేయొచ్చు. రెండోది ఏంటంటే విత్ ఓపెన్ అని కాంటెక్స్ట్ మేనేజర్ అంటాం, అది యూస్ చేసి చేయొచ్చు. ఇది లాస్ట్ సెషన్లో కూడా యూస్ చేశాను. కాంటెక్స్ట్ మేనేజర్ విత్ ఓపెన్ అని ఒక ఫైల్ ఓపెన్ చేశాను మీకు, సిఎస్వి ఫైల్. కావాలంటే మీరు లాస్ట్ సెషన్ ఒకసారి చెక్ చేసుకోండి. సో అది మరలా చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేద్దామంటే ఆ ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ని ఎలా రీడ్ చేయొచ్చో చూద్దాం. మీరు కనుక ఒకసారి లెనెక్స్ లో మనం ఒక ఫైల్ని ఎలా ఓపెన్ చేస్తామంటే విఐ ఫైల్ నేమ్ అని యూజ్ చేస్తాం. ఏం చేస్తాం ఫస్ట్ ఏం చేస్తామంటే విఐ అని ఫైల్ ఓపెన్ చేసి రీడ్ చేస్తాం ఆర్ రైట్ చేస్తాం, లాస్ట్లో సేవ్ చేసి క్లోజ్ చేస్తాం, అవునా కదా? సో అలాగే ఇక్కడ కూడా ఫైల్ని ఫస్ట్ మనం ఓపెన్ చేయాలి, రీడ్ ఆర్ రైట్ చేసిన తర్వాత ఫైల్ని క్లోజ్ చేయాలి, ఓకేనా? ఒకవేళ మనం ఫస్ట్ స్టెప్లో కనుక ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ అని యూజ్ చేస్తే కంపల్సరీ క్లోజ్ చేయాలి ఫైల్ని. లేదు, సెకండ్ స్టెప్ మనం ఏం చూస్తామంటే విత్ అనే కాంటెక్స్ట్ మేనేజర్ని కనుక యూజ్ చేసి ఫైల్ని రీడ్ చేస్తే క్లోజ్ చేయని అవసరం లేదు. అది చూద్దాం ఎలాగో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే వికీపీడియా నుండి COVID-19 సంబంధించిన కొంచెం డేటాను తీసుకొని టెక్స్ట్ ఫైల్లో సేవ్ చేశాను, అది రీడ్ చేద్దాం. చూడండి, ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్, ఇది స్టాండర్డ్ ఫార్మాట్. కంప్లీట్ పాత్ ఆఫ్ దట్ టెక్స్ట్ ఫైల్ ఇవ్వాలండి. ఇక్కడ డెస్క్టాప్ మీద నేను సేవ్ చేశాను, COVID-19_wiki అని ఇచ్చాను ఫైల్ నేమ్. కంపల్సరీ ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, TXT. సో ఆఫ్టర్ దాట్ ఐ విల్ రీడ్ ద ఫైల్, ఓకేనా? సో నౌ ఫైల్ని మనం లోడ్ చేసాం, ఇప్పుడు ఫైల్ని మనం రీడ్ చేయాలి. ఫైల్ డాట్ రీడ్ ఫంక్షన్. సో దీన్ని మనం ఒకవేళ ఇలా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. నౌ రన్ దిస్. సో ఇది వికీపీడియాలో మనకు వచ్చిన డేటా. కరోనా వైరస్ డిసీజ్ ఈజ్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాజ్డ్ బై సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఎక్సెట్రా 3,46,000 డెత్స్. ఇది కరెంట్ డేటానే అండి, యాజ్ ఆఫ్ 27th May.
సో ఇది డేటా. సో దీన్ని మనము ఫైల్ ఓపెన్ చేసి రీడ్ చేసాం కాబట్టి ఫైల్ని క్లోజ్ చేయాలన్నమాట. ఫైల్ని క్లోజ్ చేసే ముందు అసలు ఫైల్ స్టేటస్ ఏంటో చూద్దాం. క్లోజ్లో ఉందా, ఓపెన్ ఉందా. ప్రింట్ ఆఫ్ ఫైల్ డాట్ క్లోజ్డ్ అని అనుకోండి, ఫాల్స్లో ఉంది. ఇట్ ఇట్ గివ్స్ బూలియన్ వాల్యూ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఫాల్స్ అంటే ఫైల్ ఇంకా మనం క్లోజ్ చేయాల. నౌ ఫైల్ డాట్ క్లోజ్ కాల్ చేస్తున్నాను చూడండి. ఫైల్ డాట్ క్లోజ్ కాల్ చేసినప్పుడు ఫైల్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు సేమ్ థింగ్ నేను స్టేటస్ చెక్ చేస్తాను, రన్. సో నౌ ఇట్ ఈస్ ట్రూ. నౌ మనం క్లోజ్ చేసాం ఫైల్ని. ఓకేనా. ఇది ఫస్ట్ మెథడ్. మనం ఫైల్ని ఓపెన్ చేసి రీడ్ చేసి ఆ తర్వాత క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ ఏమనుకున్నాం, కాంటెక్స్ట్ మేనేజర్ యూస్ చేసి విత్ ఓపెన్ అన్నమాట. విత్ ఓపెన్ సింటాక్స్. విత్ ఓపెన్ అనేది కాంటెక్స్ట్ మేనేజర్ సింటాక్స్. దీన్ని యూస్ చేసి మనం ఫైల్ రీడ్ చేసినప్పుడు క్లోజ్ చేయని అవసరం లేదు. సో ఇప్పుడు నేను చేస్తాను చూడండి. కోడ్స్లో ఇవ్వాలి, కంప్లీట్ పాత్ ఇవ్వాలి, డెస్క్టాప్ covid-19_wiki.txt. సో దీన్ని యాజ్ ఫైల్ అనేవాళ్ళు, ఎనీ నేమ్ యాజ్ ఫైల్. సో ఇలా ఓపెన్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ప్రింట్ ఫైల్ డాట్ రీడ్ ఇస్తున్నాను చూడండి. సో సేమ్ ఫైల్ రీడ్ చేసిందా, సేమ్ ఫైల్ రీడ్ చేసింది. నౌ నేనేం చేస్తానంటే ప్రింట్ ఫైల్ డాట్ క్లోజ్డ్. ఇట్స్ ట్రూ, ఫైల్ క్లోజ్ అయ్యే ఉంది అంటే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. విత్ ఓపెన్ యాజ్ ఫైల్ అనేది కాంటెక్స్ట్ మేనేజర్ మనం యూజ్ చేసినప్పుడు ఫైల్ ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది, ఎక్స్ప్లిసిట్గా క్లోజ్ చేయడం అవసరం లేదు. సేమ్ డేటా వచ్చింది కదా, సేమ్ ఫైల్ రీడ్ చేసాం కాబట్టి సేమ్ ఫైల్ డేటా వచ్చింది. సో ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్స్ని మనం 2 టైప్స్లో రీడ్ చేయొచ్చు. వన్ ఈజ్ ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ అనే ఫంక్షన్తో, అదర్వైజ్ కాంటెక్స్ట్ మేనేజర్ యూజ్ చేసి. నౌ మనం ఏం చేద్దామంటే ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్స్ని చూసేసాం కాబట్టి నౌ వీ విల్ లుక్ ఎట్ హౌ టు రీడ్ ఫ్లాట్ ఫైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ .csv ఫైల్స్, కామా సపరేటెడ్ వాల్యూస్. సో .csv ఫైల్స్ని రీడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనము 2 రకాలుగా రీడ్ చేయొచ్చు. ఇది కూడా పైథాన్లో యూజింగ్ numpy అరేస్ లైబ్రరీ కానీ పాండాస్ లైబ్రరీ యూజ్ చేసి కానీ చేయొచ్చు. ఓకేనా. నంపైస్ యూజ్ చేసినప్పుడు ఎలా చేస్తామంటే నంపైస్కి ఎవ్రీ డేటా ఇన్ ద నంపై యారే విల్ బి ఆఫ్ సింగిల్ డేటా టైప్ అనమాట. నెంబర్స్ ఉండాలి నంపైలో. బట్ పాండాస్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ డేటా ఉండొచ్చు. ఇంకా నంపై కంటే నంపై ఈజ్ వెరీ ఫాస్ట్ బట్ ఇట్ షుడ్ హ్యావ్ సింగిల్ డేటా టైప్ నెంబర్ వాల్యూస్. సో పాండాస్లో ఏంటంటే మనకు వివిధ రకాలుగా డేటా ఉండొచ్చు. సో నా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, అసలు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఈ ఆపరేషన్స్ ఇలా రీడ్ చేసేటప్పుడు మాత్రం పాండాస్ యూజ్ చేయటమే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే పాండాస్ అడ్వాంటేజెస్ నాట్ ఓన్లీ టు రీడ్ బట్ టు డూ సమ్ మోర్ థింగ్స్. డేటా అనాలిసిస్ చేయొచ్చు పాండాస్ యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానిపులేట్ చేయొచ్చు డేటాని, స్లైస్ చేయొచ్చు డేటాని, రీషేప్ చేయొచ్చు, గ్రూప్ బై డేటా చేయొచ్చు, కాలమ్స్ని గ్రూప్ చేయొచ్చు, మనకి ఇంకా చాలా ఆపరేషన్స్ చేయొచ్చు అనమాట. జాయిన్ చేయొచ్చు, మర్జ్ చేయొచ్చు. సో పాండాస్ యూజ్ చేసుకుంటే మనకి చాలా అడ్వాంటేజ్ ఉంది. బట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ కన్వర్ట్ you can convert a pandas data frame into numpy array. np.array అనేది మీరు యూజ్ చేసి కావాలంటే numpy arrayలోకి మార్చుకోవచ్చు. కానీ ఈ సెషన్లో నేను ఏం యూజ్ చేశానంటే పాండాస్ యూజ్ చేసి .csv ఫైల్ని ఎలా రీడ్ చేయొచ్చో చూస్తాను అనమాట. ఓకేనా. సో పాండాస్ యూజ్ చేసి CSV ఫైల్ ఎలా రీడ్ చేయాలో లాస్ట్ సెషన్లో కూడా చెప్పా. ఇంపోర్ట్ పాండాస్ లైబ్రరీ యాజ్ pd. నౌ నేను మీకు బెస్ట్ ఉండటానికి ఇంకో ఫైల్ని నేను తీసుకున్నాను. అది కూడా టెక్స్ట్ ఫైలే. టెక్స్ట్ ఫైల్ని మనం ఏం చేస్తున్నామంటే పాండాస్లోకి రీడ్ చేస్తున్నాం.
ఓకేనా? సో దానికి ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ చేశాను. సపోజ్ ఫైల్ ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్ పాత్ ఇవ్వాలి. అది కూడా డెస్క్టాప్ మీద ఉంది. సో డెస్క్టాప్ స్లాష్ COVID-19 అండర్స్కోర్ wiki2 డాట్ టీఎక్స్టీ. ఓకేనా? సో ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చాను. నౌ నేనేం చేస్తున్నా అంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ రీడ్ సిఎస్వి. లాస్ట్ సెషన్లో కూడా చూసాం మనం. రీడ్ సిఎస్వి తీసుకొని ఏమిస్తాం, ఫైల్ని రీడ్ చేస్తాం. ఆల్రెడీ ఫైల్కి అసైన్ చేసాం కాబట్టి పాత్ ఫైల్ అనే వేరియబుల్కి ఫైల్ కామా నేను ఇక్కడ కొన్ని ఇస్తున్నాను, మీరు చూడండి. సెప్ ఈజ్ ఈక్వల్ టు /t. సెప్ అనేది నథింగ్ బట్ డీలిమిటర్ అంటారు. డీలిమిటర్ అంటే ఇప్పుడు సపోజ్ మనం రీడ్ చేస్తున్న ఫైల్లో టెక్స్ట్ ఫైల్ కదండి మనం రీడ్ చేస్తుంది. సో టెక్స్ట్లో కామాస్ ఉంటాయి, హ్యాష్లు ఉంటాయి, బ్రాకెట్లు ఉంటాయి, స్పేస్లు ఉంటాయి, అలా ఉంటాయి. సో ఇప్పుడు పాండాస్ డేటా ఫ్రేమ్లోకి రీడ్ చేసేటప్పుడు, ఒక టేబులర్ ఫార్మేట్లోకి వ్యూ చేసేటప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ట్యాబ్ యూజ్ చేసి డేటాని ప్లేస్ చేయమంటున్నాం. అదే సెప్ అంటే డీలిమిటర్. ఓకేనా? సో నెక్స్ట్ కమెంట్ అనే ఆర్గ్యుమెంట్ యూజ్ చేస్తున్నాను. కమెంట్ దేనికి యూజ్ చేస్తున్నానంటే ఫర్ సపోజ్ మన డేటాలో హ్యాష్ అనేది ఉందనుకోండి, హ్యాష్ దగ్గర దాకా రీడ్ చేయమని. ఓకేనా? హ్యాష్ వరకు డేటా తీసుకునేది. ఓకే, దెన్ ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ, ఎన్ఏ వాల్యూస్. ఏమన్నా ఎంటీ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, పాండవ్స్లో బై డిఫాల్ట్ ఎన్ఏఎన్ అనే యూజ్ చేస్తారు, నాట్ ఏ నెంబర్ అనేది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ నథింగ్ ఇచ్చామనుకోండి. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ప్రింట్ చేస్తాను అనమాట. ప్రింట్ డిఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాక్కి వెళ్ళి ఫైల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదండి ఫైల్ ఇది బిజినెస్ లాస్ డ్యూ టు COVID-19 అనేది ఫైల్ అనమాట. ఇది కూడా ఎగ్జాక్ట్ వాల్యూస్ ఎగ్జాక్ట్ కాకపోవచ్చు. ఎకనామిక్స్ టైమ్స్లో నుండి కొన్ని లైన్స్ మాత్రమే తీశాను నేను. సో ఇది ఎగ్జాక్ట్ డేటా కాకపోవచ్చు, జస్ట్ మనం ప్రాక్టీస్ కోసం ఈ లైన్స్ని తీసాను అనమాట. సో ఇది మనము లైన్ ఆఫ్ బిజినెస్, టూరిజం, ద గ్లోబల్ టూరిజం ఇండస్ట్రీ, రెస్టారెంట్స్, రీటైల్ ఇలా ఉంది కదండి. ఈ డేటాని నేనేం చేస్తున్నానంటే పాండాస్లో క్రియేట్ చేస్తున్నాను. wiki2 డాట్ టీఎక్స్టీ అని చెప్పి డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రీడ్ సిఎస్వి యూస్ చేసి రీడ్ చేస్తున్నాను. నౌ ఐ విల్ ప్రింట్ దాట్. చూసారు కదా, నైస్ ఫార్మాట్లో ఒక టెక్స్ట్ ఫైల్ నైస్ టేబులర్ ఫార్మాట్లో మనకు ఎలా వచ్చింది చూడండి. లైన్ ఆఫ్ బిజినెస్, టూరిజం, రెస్టారెంట్స్, రీటైల్, ఈ కామర్స్, లాస్ ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, 200,000 crores, 8 lakh crores, 4.74 lakh crores of rupees, 1.9 lakh crores of rupees. ఇవన్నీ COVID-19 ఈ పాండమిక్ వైరస్ వల్ల లాక్డౌన్ ఉంది. ఆ లాక్డౌన్ వల్ల మన ఈ ఫీల్డ్స్కి ఇన్ని రూపీస్ లాస్ అయిందనమాట. సో మీకు ఇంకా నైస్ పిక్చర్ రావటం కోసం నేనేం చేస్తానంటే ఒక ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తాను, చూడండి ఒకసారి. సో మనం డీటెయిల్డ్గా డేటా విజువలైజేషన్లోకి వెళ్ళేసరికి వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్లాట్స్, వేరియస్ కైండ్ ఆఫ్ గ్రాఫ్స్ చూస్తాము. బట్ ఇక్కడ మీకు ఈ డేటాని నేను విజువలైజేషన్ రూపంలో చూపిద్దాం అనుకున్నాను. ఫర్ సపోజ్ పీడీ డాట్ డేటా ఫ్రేమ్ డాట్ హెచ్ఐఎస్టి అంటే హిస్టోగ్రామ్ అనమాట. గ్రాఫ్స్లో చాలా రకాలు ఉన్నాయి, హిస్టోగ్రామ్స్, బార్ చార్ట్స్, సో చాలా స్కాటర్ ప్లాట్స్, ఇవన్నీ కూడా డేటా విజువలైజేషన్లో చూద్దాం. బాక్స్ ప్లాట్స్. ఓకే, సో హిస్ట్ డిఎఫ్ కదండి, అది మెయిన్ మనం రీడ్ చేసిన వేరియబుల్ డిఎఫ్. ఇప్పుడు నేనేం తీసుకుంటున్నానంటే లాస్ ఇన్ crores of
రూపీస్. దీంతో నేను ఏం చేస్తున్నానంటే ఒక హిస్టోగ్రామ్ని క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో ఇది మనకి డేటా టైప్ ఇన్ఫర్మేషన్ ఆ డేటా ఫ్రేమ్ది. సో పిఎల్టీ డాట్ ఎక్స్ లేబుల్లోకి ఎక్స్ లేబుల్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద మనకి ఏం పేరు ఉండాలి అనేది లాస్ ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఓకే, లాస్ ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది, నేమ్ పిఎల్టీ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఈ గ్రాఫ్స్ ఈ పిఎల్టీ గనక నేను ఇచ్చేయాలనుకుంటే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే నేను మ్యాట్ ప్లాట్ లిబ్ అనేది యూస్ చేస్తున్నా చూడండి. ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్ లిబ్ డాట్ పిఎల్టీ డాట్ pyplot యాజ్ పిఎల్టీ. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఓకేనా, నైస్ పిక్చర్ గ్రాఫ్ వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి, లాస్ ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బార్ బార్ షేప్స్లోకి మీకు వచ్చింది కదా. అయితే ఇది ఇంకా క్లియర్గా లేదు. కింద వాల్యూస్ ఏంటి పక్కన వాల్యూస్ ఏంటి అనేది మనకు క్లియర్గా లేదు. ఇందాక నేను ఎక్స్ లేబుల్ డిఫైన్ చేస్తున్నాను కదా, పిఎల్టీ డాట్ ఎక్స్ లేబుల్. ఎక్స్ లేబుల్ ఏమి ఇస్తున్నానంటే లాస్ ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. నెక్స్ట్ వై లేబుల్కి ఏమి ఇద్దాం, వై లేబుల్కి కౌంట్ అని ఇద్దాం. ప్లాట్ పిఎల్టీ డాట్ వై లేబుల్, సో కౌంట్ అని ఇస్తాను, చూద్దాం కౌంట్. సో కంపల్సరీ మనం ఏం చేస్తామంటే పిఎల్టీ డాట్ షో గ్రాఫ్ షో చేయడానికి ఇది ఇస్తాము, చూద్దాం. సో మళ్ళీ ఫస్ట్ నుండి డేటా తీసుకొని రీడ్ చేస్తున్నా చూడండి. సో ఇవి కూడా ఇక్కడ ఇస్తాను. సో నేను ఇక్కడ కింద సెల్ని డిలీట్ చేస్తున్నాను. సో అన్నీ కలిపి ఇక్కడ ఇచ్చాను, పీడీ డాట్ డేటా ఫ్రేమ్ డాట్ హిస్టోగ్రామ్ ఫ్రేమ్ చేయమన్నాం ఫర్ లాస్ ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. సో నెక్స్ట్ ఏం చేశానంటే ఎక్స్ లేబుల్ ఎక్స్ యాక్సిస్ మీద మనకు ఉండాల్సిన నేమ్ లాస్ ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. సో వై లేబుల్ మీద కౌంట్ ఇచ్చాను. పిఎల్టీ డాట్ షో అంటే మీకు అర్థమవుతుంది కదా ఇంత లాస్ మనకి వచ్చింది ఈ కరోనా వైరస్ వల్ల, లాక్డౌన్ వల్ల. సో ఇది ఇంకా క్లియర్గా లేదు. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇందాక చెప్పాను కదా, పాండాస్ యూస్ చేస్తే మనం గ్రూప్ బై అనేది కూడా యూస్ చేయొచ్చు అని చెప్పి. గ్రూప్ బై అంటే కాలమ్స్ని గ్రూప్ చేసి అగ్రిగేట్ చేసి మనం ఒక గ్రాఫ్ ఫ్రేమ్ చేస్తాం దాని మీద. సో అది చేస్తే ఇంకా మీకు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. లెట్స్ ట్రై దట్. డిఎఫ్ డాట్ గ్రూప్ బై లైన్ ఆఫ్ బిజినెస్ దీనికి డబల్ కోట్స్ ఇద్దాం, లైన్ ఆఫ్ బిజినెస్. దెన్ ఐ విల్ గ్రూప్ ఇట్ లాస్ ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఓకే, దీనికి ప్లాట్ అనేది ఇద్దాం, ప్లాట్ చేద్దాం. ఈ ప్లాట్లో మనం కైండ్ అనేది పారామీటర్ యూజ్ చేసి బార్ గ్రాఫ్ చూడొచ్చు. ఓకేనా, సో లెట్స్ ట్రై దీస్. ఫస్ట్ నుండి రీడ్ చేద్దాం. కాలం నాట్ ఫౌండ్. సో ఇక్కడ కాలం నేమ్ తప్పించాను క్యాపిటల్ ఎల్. సో చూడండి ఒకసారి,
ఓకే. ఇదంతా మర్జ్ అయిపోయి వచ్చింది. కింద డేటా అంతా మర్జ్ అయిపోయింది. లైన్ ఆఫ్ బిజినెస్. సో దీన్ని ఏం చేస్తానంటే సపరేట్‌గా ఉండటం కోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే మీన్ ఆఫ్ ఇండివిడ్యువల్ వాల్యూస్ ఇస్తాను. సో now take a look. Here on x-axis line of business పెట్టుకున్నాం. On y-axis crores of rupees in loss పెట్టుకున్నాం. సో ఈ-కామర్స్కి ఇది అరౌండ్ 2 lakh crores లాస్ వచ్చింది. రెస్టారెంట్స్కి అరౌండ్ 8 lakh crores లాస్ వచ్చింది. రీటైల్ ఇండస్ట్రీకి అరౌండ్ 5 lakh or 4.74 lakh crores లాస్ వచ్చింది. టూరిజంకి అరౌండ్ 2 lakh crores లాస్ వచ్చింది. సో ఇది ఇంకా మీకు క్లియర్గా ఉండటం కోసం వై యాక్సిస్ కూడా మనం ఒక నేమ్ ఇద్దాం. సో లెట్స్ డూ పిఎల్టీ వై లేబులింగ్ ఇద్దాం. వై లేబుల్ ఈజ్ లాస్ ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. సో దీనికి ఒక టైటిల్ కూడా ఇద్దాం మనం గ్రాఫ్కి. పిఎల్టీ డాట్ టైటిల్ ఏమిద్దాం? బిజినెస్ లాస్ డ్యూరింగ్ COVID-19 అని ఇద్దాం. బిజినెస్ లాస్ డ్యూరింగ్ COVID-19 పాండమిక్ అన్నాం. పాండమిక్. ఓకే. సో I'll run. I need to run from beginning. Okay. అన్నీ కలిపి ఒకే కాలంలో ఇస్తాను. ఒక్క నిమిషం. సో run this. Yeah, now it looks very nice. నేనేం చేశానంటే గ్రూప్ బై దిస్ కాలం లాస్ ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ విత్ లైన్ ఆఫ్ బిజినెస్. సో ఇండివిజువల్ కాలమ్స్కి మీన్ వాల్యూస్ ఉంటే సపరేట్గా ఉంచి ప్లాట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కైండ్ ఈజ్ ఈక్వల్ టు బార్ గ్రాఫ్ వచ్చేలా చూశాను. సో పిఎల్టీ వై లేబుల్ వై యాక్సిస్ కూడా నేమ్ ఇచ్చాము మనం లాస్ ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. And then we have given a title called business loss during COVID-19 pandemic. So business loss during COVID-19 pandemic. So e-commerce ki around 2 lakh crores, restaurants ki around 8 lakh crores, retails ki around 5 lakh crores, tourism ki around 2 lakh crores. So how nice it looks kada. So మనం ఏం చేసామంటే ఫైల్ని పాండాస్ యూస్ చేసి రీడ్ చేసి మనకి డేటా అర్థం కాకపోతే సరిగా మనం విజువలైజేషన్లోకి మార్చాం. అంటే ఒక గ్రాఫ్ యూజ్ చేసి డేటాని ఒక అండర్స్టాండబుల్ ఫార్మాట్లోకి తీసుకొచ్చాం. ఓకేనా? ఇది మనం .csv యూజ్ చేసుకొని రీడ్ చేయటం. సేమ్ వే మనం ఎక్సెల్ ఫైల్స్ని కూడా రీడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది COVID-19 సంబంధించిన. అది రీడ్ చేస్తున్నాను చూడండి. ఫర్ సపోజ్ నేను ఎలా రీడ్ చేస్తున్నాను, సపోజ్ రిక్వైర్డ్ డిఎఫ్ ఈస్ ఈక్వల్ టు పీడీ డాట్ ఇందాకేమన్నాం రీడ్ సిఎస్వి అన్నాం. సిఎస్వి ఫైల్ రీడ్ చేయండి. ఇప్పుడు రీడ్ అండర్ స్కోర్ ఎక్సెల్ ఇప్పుడు కంప్లీట్ పాత్ మళ్ళీ. ఓకే, డెస్క్టాప్ మీద ఉంది ఫైల్. ఏం నేమ్ ఉందో చూడలేదు. 1 minute. ఓకే, సో నేమ్ ఆఫ్ ది ఫైల్ ఇచ్చాము. ఇక్కడ కంపల్సరీ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఎక్సెల్ ఫైల్ ఎక్స్టెన్షన్ XLSX అని ఇచ్చాను. ఓకేనా? సో రీడ్ చేసేసిన తర్వాత ప్రింట్ దట్ ఫైల్. ఫర్ సపోజ్ ప్రింట్ రిక్వైర్డ్ _df డాట్ హెడ్ అనేది టాప్ లైన్స్ చూడటానికి. సో
I am running this. చూసారు కదా, హౌ టు రీడ్ ఎక్సెల్ ఫైల్. ఓకేనా? సో నేనేం చేశానంటే ఫస్ట్ నుండి ఇవాళ మనం ఇంపోర్టింగ్ డేటా ఫ్రమ్ ఫైల్స్ అన్నాం. ఫైల్స్లో టూ టైప్స్, వన్ ఈజ్ ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్స్, ది అదర్ వన్ ఈజ్ ఫ్లాట్ ఫైల్స్. సో ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్స్ ఏంటంటే ఫైల్ ఓపెన్ అని చేసి ఫైల్ని రీడ్ చేసాం, తర్వాత ఫైల్ని క్లోజ్ చేసాం. అందులోనే సెకండ్ మెథడ్ ఏంటంటే with open as file context manager. So print that file, క్లోజ్ చేయని అవసరం లేదు కాంటెక్స్ట్ మేనేజర్ యూజ్ చేసినప్పుడు ఫైల్. సో దట్ ఈస్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. నెక్స్ట్ వన్, పాండాస్ యూజ్ చేసి సిఎస్వి ఫైల్ని రీడ్ చేసాం, వేరియస్ పారామీటర్స్ ఇచ్చాము, ఒక టెక్స్ట్ ఫైల్ని పాండాస్ యూజ్ చేసి డాట్ టెక్స్ట్ ఫైల్ని మనం రీడ్ చేసాం. ఓకేనా? సో సిఎస్వి ఫార్మాట్లోకి రీడ్ చేసాం టెక్స్ట్ ఫైల్ని. ఓకే, సో డాట్ రీడ్ అండర్స్కోర్ పీడీ డాట్ రీడ్ అండర్స్కోర్ సిఎస్వి యూజ్ చేసి ఒక నైస్ టేబులర్ ఫార్మాట్లో చూసాం. సో బెటర్ అండర్స్టాండింగ్ కోసం విజువలైజేషన్ ఒక గ్రాఫ్లో క్రియేట్ చేసాం. ఇక్కడికి వచ్చేసరికి మనం చూడొచ్చు బిజినెస్ లాస్ డ్యూరింగ్ COVID-19 పాండమిక్. ఇక్కడేమో లైన్ ఆఫ్ బిజినెస్ తీసుకున్నాం, లాస్ ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే హౌ టు రీడ్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ చూసాం, పీడీ డాట్ రీడ్ అండర్స్కోర్ ఎక్సెల్. సో ఇవాళ మనం చూసింది బేసిక్గా 4 కమాండ్సే, కానీ చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్ ఫర్ లిజనింగ్ టు దిస్ సెషన్. సో మీ కామెంట్స్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి, అలాగనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. More sessions to come on data sciences. Thank you very much.